టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే సండే అండి. సండే సాయంత్రం ఆల్మోస్ట్ 7 అవ్వస్తుంది. మేము ఇక్కడ కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసి ఆల్ టుగెదర్ బయటికి అలా వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అయితే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం గ్రాసరీస్ అవి ఇవి కావాల్సినవి ఉన్నాయి కదా, తెచ్చుకుందాం పదండి అన్నాను. సో వచ్చిన దగ్గర నుంచి కొద్ది రోజులు ఇల్లు సెట్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత వచ్చేసి ఇంకా ఏ రోజు పని ఆ రోజు లాగానే బిజీగా ఉన్నాం, కానీ కలిసి అయితే ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. అందుకని చెప్పేసి సరదాగా అట్లాగా వెళ్దామని చెప్పి ఇప్పుడే కొంచెం ఆల్రెడీ బయలుదేరి వెళ్ళారు వాళ్ళిద్దరు, మా హస్బెండ్ మా బాబు. ఇంకా నేను కొంచెం వైండప్ చేసుకునే చిన్న పనులు ఉన్నాయి, అంటే తలుపులు వేయడం అలాంటివన్నీ చేసేసి నేను కూడా వాళ్ళతోటి వెళ్తాను. ఎక్కడికి వెళ్తామో ఏంటి అనేది మీకు ఇవాళ బ్లాగ్లో కూడా షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, షాపింగ్ ఫినిష్ చేసేసుకుని ఇంటికి వచ్చేసానండి. మధ్యలో బేకరీకి వెళ్ళాము, తిన్నాము, కానీ మాకు కొంచెం కొత్త ప్లేస్ కదా, సో కొత్త ఏరియాలో కొత్త చోట కాబట్టి అసలు షూట్ చేయడానికి కూడా మనసు ఇష్టం అనిపించలేదు. కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. ప్లస్ మేము ఇంతకుముందు గుంటూరులో వెళ్ళిన దాని మీద అంత అంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. అందుకని చెప్పేసి అక్కడ షూట్ అయితే ఏం చేయలేదు. అది కూడా యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు నాకు హారిక అని చెప్పేసి తను చెప్పిందండి, ఏంటి కింగ్స్ బేకరీ బాగుంటుంది అక్క వెళ్ళండి అని. సో మరి తను అంతా మంచిగా ప్రేమగా చెప్పింది కదా అని చెప్పేసి ఇక నేను మా వారిని మధ్యలో చాలా కనిపించాయి కానీ అక్కడికే వెళ్దామని వెళ్ళాము. కొంచెం పెద్దగా అనిపించింది కానీ కొంచెం ఫ్రీగా అయితే అనిపించలేదు అక్కడ వీడియో షూట్ చేయడానికి. సో ఎటువంటిది షూట్ చేయలేదండి. ఇప్పుడైతే నేను అక్కడ మేము బేకరీకి వెళ్ళి కాసేపు సరదాగా తినాలని మాత్రమే వెళ్ళాము, వేరే రీజన్ అయితే ఏం లేదు. తినేసిన తర్వాత రిలయన్స్కి వెళ్ళి కొంత షాపింగ్ చేశాను. సో ఏం షాపింగ్ చేశాను ఏంటనేది ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను అలాగ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయడం అనేది. కొంచెం నాకు ప్రైస్ ప్రతిసారి గుంటూరులో ఎప్పుడు వెళ్ళినా చాలా కాస్ట్ పెడుతూ ఉంటాను. ఈసారి ఒక బిలో 3000 రూపీస్లోనే కొన్నాను, కానీ చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాను అని అనిపించింది. మరి రేట్ వైజ్గానో లేదంటే వస్తువులు తక్కువ క్వాలిటీ రేట్ వైజ్గా ఏమో ఐడియా లేదు, కానీ ఐటమ్స్ అన్నీ తక్కువ తీసుకోవడం వల్ల ఏమో తెలియదు. సో నేను ఏం షాపింగ్ చేశానది ఇవాళ మీతో చిన్న సింపుల్ వ్లాగ్ లాగా చేద్దామని అనిపించింది అంతే. ఎవరైనా వేరే వాళ్ళు కొనుక్కున్న చూపించేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నా బ్లాగ్ కూడా మీరు ఖచ్చితంగా ఇష్టపడతారని అనుకుని షూట్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా హ్యాపీగా బయట తినేసి వచ్చాం కాబట్టి ఇంక నాకు వేరే పనేం లేదు. ఉన్నవన్నీ కూడా వైండప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే నేను ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను. అంతకంటే ముందు ముఖ్యంగా మీకు మంచిగా ఉపయోగపడేటటువంటి ఒక ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేస్తాను, ఒక మంచి బేబీ ప్రోడక్ట్. అది చూసేసాక మన షాపింగ్ ఏం చేసామో చూసేద్దాం, ఓకేనండి. ముందు మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి షేర్ చేస్తానండి, అది చూడండి. చూసిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది పిల్లలకి స్కిన్ వాళ్ళకి స్నానం చేయించినప్పుడు డ్రై అయిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మామా ఎర్త్ వాళ్ళ యొక్క కోకో సాఫ్ట్ బాడీ వాష్ అని చెప్పేసి ఉంటుందండి. హ్యాపీగా దీంట్లో ఉన్నటువంటి కోకోనట్ మిల్క్ అండ్ టర్మరిక్, ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే పిల్లలకి స్కిన్ స్నానం చేయించినప్పుడు మాయిశ్చరైజర్గా ఉండడంతో పాటుగా వాళ్ళకి ఇందులో ఉన్న టర్మరిక్ వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మనకి ఎటువంటి ర్యాషెస్ కానీ ఇచెస్ కానీ లేకుండా బాగుంటుంది. సో ఇది హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చండి. దీని పిల్లలు ఏంటంటే మనం 0+ ఇయర్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కోకో సాఫ్ట్ బాడీ వాష్ అనేది మనందరికీ తెలుసు. మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా మీరు మన కోసమైన పిల్లల కోసమైనా ఏ ప్రొడక్ట్స్ అయినా మామార్త్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. సో పిల్లలకి సేఫ్ కాబట్టి డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటి ప్రోడక్ట్ అండ్ pH బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మీరు మీ బేబీస్ కోసం తీసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మీ బేబీస్ కోసం ఈ ప్రోడక్ట్ కనుక తీసుకోవాలంటే నేను మీకు స్క్రీన్ మీద ఒక కోడ్ చూపిస్తుంటాను, స్మార్ట్ 2022 అని. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీకు ఓన్లీ మామార్త్ అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైటే కాదండి, మనకి ఈ ప్రోడక్ట్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రైలో కూడా అవైలబుల్గా ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మామార్త్ వాళ్ళు మనం ఎప్పుడు ఏ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు ఒక రియల్ ప్లాన్ డీటెయిల్స్కి డైవర్ట్ చేస్తారండి. సో దట్ వాళ్ళు 2025 కల్లా అంటే 2025 కల్లా 1 మిలియన్ చెట్ల నాటాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే ప్రొడక్ట్స్కి యూజ్ చేస్తారో అంత రీసైకిల్ చేస్తారండి. ప్రతి నెల 240 మెట్రిక్ టన్నుల పైగా మనకి ప్లాస్టిక్ అనేది రీసైకిల్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే కదా, 1 మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఎన్విరాన్మెంట్ కోసం కూడా ఎంత కేర్ తీసుకుంటారో మనం తెలుసుకోవచ్చు. సో ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామార్త్ కోకో సాఫ్ట్ బాడీ వాష్ తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ యాప్ ఆర్ వెబ్సైట్లో తీసుకునేటట్టయితే నా యొక్క కోడ్ స్మార్ట్ 2022 అనేది ఉపయోగించుకోండి, మీకు 20% డిస్కౌంట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడైతే మనము మన యొక్క
షాపింగ్ ఏం చేసామనేది మీతో షేర్ చేస్తాను. చూసేసరికి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు వ్లాగ్ లో నేను చేసినటువంటి షాపింగ్ మీతో చూపిస్తాను. మామూలుగా అయితే డైరెక్ట్ యాంగిలే పెట్టానండి, ఎందుకంటే వీడియో మొత్తం నేనే కనిపిస్తూ ఉంటాను కానీ వస్తువులు అయితే కనిపించట్లేదు. ఫస్ట్ టైం హై యాంగిల్ ట్రై చేస్తున్నాను. మేబీ ఎలా ఉంది వీడియో, కన్వీనియంట్ గా ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నేను చేసినటువంటి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అదే ఒక కామన్ హౌస్ వైఫ్ గా మనం హస్బెండ్స్ తోటి అలా షాపింగ్కి వెళ్ళి మనకు నచ్చిన ఏవో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. వాళ్ళు మనం తీసుకున్న వాటిని వద్దు అనుకుంటే మనకు కొనిస్తే అదే ఒక 10,000 లాగా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా. సో అంటే నస పెట్టకుండా మనల్ని కాదు అనుకున్న మనకు నచ్చినవి తీసుకొని ఇస్తే చాలా అనమాట. అది 1,000 రూపాయలైనా 10,000 వీఆర్ హ్యాపీ అని నేను అనుకుంటాను. సో అలా నాకు కావాల్సినవి తీసుకొని ఇచ్చారు మా వారు. సో మొత్తానికి అయితే ఇవాళ ఏమేమి తీసుకున్నాను, ఏ పర్పస్ కోసం తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తా. చిన్నగా చిట్ చాట్ బ్లాగ్ లాగా ఉంటుంది. హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో. సో ఇవైతే ఇంటి సరుకులు మొత్తం కాదండి, ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న సరుకులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఎప్పుడన్నా అలాగా వెళ్ళి మెయిన్గా అయితే ఫస్ట్ జీలకర్ర అయిపోయింది. సో ఈ జీలకర్ర తీసుకోవడం కోసం వెళ్ళాను. ఇంకా ఇట్లా ఇన్ని వేసుకొచ్చాను అనమాట. అంటే మనకు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంటే మీరు నిజంగా నమ్ముతారో లేదో, నేను చేస్తుంది రిలయన్స్లో షాపింగ్ అయినా కూడా నా మైండ్ అంతా కూడా గుంటూరులో అన్నిసార్లు డీమార్ట్కి వెళ్ళి నేను డీమార్ట్లో చేస్తున్నానేమో అనుకొని అక్కడ మనకు ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క వస్తువులు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ అవి ఉండేవి కదా, అవి ఉండేవి కదా అని ఆలోచిస్తా. అయ్యో ఆ తర్వాత గుర్తొచ్చేది అనమాట, నేను రిలయన్స్లో కదా ఉంది డీమార్ట్ అనుకుంటున్నాను అని చెప్పేసి. అంటే నాకేంటంటే అన్నిసార్లు షాపింగ్ చేసి అటు చివరికి వెళ్తే మనకి గోధుమ పిండి అలాంటివి, ఆ మూలకు వెళ్తే ఆయిల్స్, ఇటు ఇంకొంచెం పక్కకు వస్తే దీపారాధన సామాన్ అవి ఉండేవన్నమాట. అది మైండ్లో ఉండి నేను దీపారాధన సామాన్ కోసం అక్కడ తిరుగుతూ ఉన్నాను. సో అప్పుడు అనిపించింది అయ్యో నేను ఇంకా ఆ పాత గుంటూరులో ఉన్న డిమార్ట్ మైండ్లోనే ఉండిపోయాను, ఇప్పుడు ఉంది రిలయన్స్ కదా అని చెప్పి మళ్ళీ సర్ది పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వనాయి అని చెప్పి చూసి తెచ్చుకున్నాను. పనీర్ కూడా తెచ్చుకోవడానికి వెళ్ళానండి. మనం ఇంట్లో చేసుకోవచ్చు, బట్ మన దాంతో పోలిస్తే అక్కడ కొనుక్కునేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ, మనకి వాళ్ళకి అంటే ఎక్కువ అమౌంట్ మీద చేస్తారు కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. కొనుక్కొద్దా అని వెళ్ళాను కానీ పనీర్ దొరకలేదు. సో ఇంకా ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేశాను. చూద్దాము ఇంకెక్కువసేపు మాట్లాడకుండా. ఫస్ట్ మెయిన్గా అయితే ఆవాలతో పాటు వేసి జీలకర్ర అయిపోయింది కాబట్టి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. డిమార్ట్లో అయితే మనకేంటంటే ఇవి ప్యాకెట్ ఉంటాయి, లూజు ఉంటాయి. ఒకవేళ కొంచెం రూపాయి తగ్గుతుంది అనుకుంటే కొంతమంది లూజ్ తీసుకుంటారు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ తీసేసుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇదేంటంటే గోధుమ పిండి అండి. గుడ్ లైఫ్ అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళే మనకి ఇంత బిల్ అని దాటితే వాళ్ళు షుగర్ కానీ గోధుమ పిండి కానీ ఇస్తామన్నారు. నేను షుగర్ ఆల్రెడీ 2 times వెళ్ళినప్పుడు తీసుకున్నట్టున్నాను. సో ఎందుకని చెప్పేసి ఈసారి గోధుమ పిండి తీసుకున్నాను. ఇదేంటంటే కాంప్లిమెంటరీగా, ఫ్రీ కాదు, 9 రూపాయలకి వచ్చేసింది ఈ ప్యాకెట్ మనకి. నాది వచ్చేసి బిల్లు 2000. ఇదిగోండి మన బిల్ నలిగిపోయింది. సో ఇంత బిల్లు ఎంత అయిందంటే 2000. ఇందులో నెంబర్ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు నాకు. టోటల్గా ఏంటంటే 2,676 రూపాయలు అయింది. మీకు చూపించినా కూడా కనపడదు. సో 2,500 దాటింది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు మనకు ఒక 9 రూపాయల్లో ఈ ఆటా ప్యాకెట్ అయితే ఇచ్చారు. మేము చపాతీ ఫేవరెట్స్ కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది మనకి 9 రూపాయల్లో వచ్చినటువంటిది. అండ్ ఇంకా సాల్ట్, రెగ్యులర్ సాల్ట్ కావాలి, ఎందుకంటే మొన్న గుర్తుంది కానీ అయిపోయి సాటర్డే కదా తెచ్చుకోకూడదు అని చెప్పేసి మా వారికి చెప్పలేదు. చెప్తే గబుక్కున సాటర్డే రోజు తెచ్చేస్తారో అని చెప్పి నేను చెప్పకుండా నా దగ్గర ఉన్న కళ్ళుపే వాడుతూ ఉన్నాను. సో ఈరోజు అది తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. మా ఇంట్లో ఇమీడియట్గా ఉప్మా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవడానికి ఈజీగా రెడీగా ఉంటుందని చెప్పేసి ఇది 1 kg తీసుకున్నాను. కొంచెం ఉంది ఆల్రెడీ, బట్ స్టిల్ తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి గోధుమలు అండి. ఇవి ఎందుకు తీసుకున్నానంటే కొన్ని 34 రూపాయలు పడింది. కొద్దిగా మనము పాట్లో చల్లుకుంటే మెంతులు ఎలాగ వేసుకుంటామో అట్లా కొంచెం వీట్ గ్రాస్ కూడా వేయచ్చు అన్నట్టుగా ఏదో కొంచెం. కొన్ని ఏంటంటే తినకపోయినా ఒక రకమైన కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాపింగ్ చేయాలని, అందుకని చెప్పేసి కొన్ని గోధుమలు తీసుకొచ్చాను. ఆల్రెడీ పట్టించిన గోధుమ పిండే నేను వాడేది, కొన్నది కాదు. సో ఇదేంటంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు కదా, అందుకని చెప్పేసి తీసుకున్నా. అండ్ మనకి కూరలకి అన్నిటికీ హెల్ప్ఫుల్ అయ్యేటటువంటిది ఉల్లిపాయలు. సో ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మామూలుగా లూజ్ అయితే 26 ఎంతో ఉందండి, ఇది 22 ఎంతో పడింది అన్నాడు. నేను విడిగా తీసుకుంటా అంటే అతను చెప్పాడు అక్కడ అమ్మే అతను, ఇది బాగున్నాయండి, అన్నీ మంచిగానే పెట్టాము, ప్లస్ మీకు రేట్ కూడా తక్కువ వస్తుంది కదా తీసుకోండి అంటే. కొంచెం దండిగా ఉన్నాయనుకోండి, గబుక్కున్న గుడ్డు పొరటికి వాటికి యూజ్ అవుతుందిలే ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పి తీసుకున్నా.
అండ్ టొమాటోస్ కూడా ఎంత కష్టపడ్డానంటే ఈరోజు ఏదో ఆఫర్ ఉంది మనకి 35 రూపాయలు, బయట నిజంగా ఎంత ఉందో కాస్ట్ తెలియదండి, 35 రూపీస్ మాత్రమే అని చెప్పి కౌంటర్లో అది మైక్ పెట్టి వినిపిస్తూనే ఉన్నారు. సో అందుకని చెప్పేసి టొమాటో కూడా తీసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ ఈ బీన్స్ అండి, ఇవి మాత్రం బయట షాప్ అంటే కూరగాయల మార్కెట్ దగ్గర నేను గుంటూరులో కూడా చూసేదాన్ని, కానీ ఒకలాగా వైట్ బీన్స్ లాంటివి దొరుకుతాయి కానీ ఈ సన్నవి దొరకవు అనమాట. నాకు ఇట్లా సన్నవి లైట్ గ్రీన్ ముదురు గ్రీన్లో ఉండేవి ఇష్టం అనమాట. సో ఇవి దొరికాయి, ఇవి నేను అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా ఎంతో కష్టంగా ఏరి తీసుకొచ్చాను, ఎందుకంటే ఫ్రెష్గా లేవు, అన్నీ వాళ్ళు కలిపేసేసి ఉంచుతారనుకుంటా, ఎంతో కష్టపడి ఏరుకుంటే కానీ ఇవి దొరికాయి. సో వీటి తర్వాత ఇది ఒక బియ్యం పిండి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో బియ్యం పిండి ఉంది, కానీ ఎప్పుడన్నా గోధుమ పిండితో దోశలు కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు గబుక్కున ఒకటి రెడీమేడ్ ఉంటే, ఏంటంటే రెడీమేడ్ చాలా రోజులు ఉంటాయి, మనం ఇంట్లో పట్టించి చేసుకున్నవి ఏంటంటే కొంచెం తొందరగా పురుగు వచ్చేస్తే కానీ ఇవంత తొందరగా పాడవు. అందుకనే ఒక 1/2 kg ఉండిద్ది అని చెప్పేసి తెచ్చుకున్నాను. అండ్ సాస్ కూడా అయిపోయింది, గబుక్కున పిల్లలు ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు ఉంటే బాగుంటుందని చెప్పేసి. కిసాన్ దొరకలేదండి, ఏదో డెల్ మాంటీ అని చెప్పేసి ఇది ఉంది. ఇది నేను ఎప్పుడన్నా మేము బేకర్స్ ఫన్కి వెళ్ళినప్పుడు మాకు పఫ్కి ఏదైనా తీసుకున్నప్పుడు చిన్న ప్యాకెట్ ఇదే కంపెనీ ఇచ్చేవాడు అనమాట. సో బాగానే ఉండేది టేస్ట్, అందుకని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను, కెచప్ ఒకటి. అండ్ చీజ్ స్లైసెస్, బ్రెడ్ తీసుకున్నప్పుడు మనం చీజ్ పెట్టుకోవడానికి ఇవి తురిమే దానికంటే ఒక్కొక్క స్లైస్ దాని మీద ఇట్లా కరెక్ట్గా బ్రెడ్ సైజ్ ఉంటాయి కదా, ఇవి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కటి సపరేట్గా ఉంటాయి, మనం ఇది కట్ చేసుకొని ఒకటి తీసేసి పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటాయి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రిడ్జ్లో ఇవి కొంచెం మెత్తబడిపోయినాయి, తీసుకొచ్చాం కదా బయట పెట్టి. అండ్ ఇంకా ఇది వచ్చేసి చనాదాల్ పచ్చిశనగపప్పు అయిపోయింది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గుండు మినపప్పు, నా దగ్గర ఆల్రెడీ పొట్టుపప్పు ఉంటుంది, కానీ ఏంటంటే ఎప్పుడైనా టైం లేదు క్విక్గా ఏదైనా గబుక్కుని చేసేయాలంటే ఒక 1 hour 2 hours టైంలో ఇదైతే తొందరగా నానిద్ది, అదైతే టైం పట్టింది పొట్టు తీయడానికి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ దుర్గా నెయ్యి, ఇదైతే తినడానికి కాదండి, తినడానికైతే మా ఇంట్లో సపరేట్గా ఉంది. మా వారు డైలీ దీపారాధన చేస్తారు కదా, సో దీపారాధన చేసేటప్పుడు ఆ ఆయిల్స్ ఈ ఆయిల్స్ అయితే అంటే ఆయన కొంచెం సేపు కూర్చొని చేసుకుంటారు, అంతసేపు మనం దాంట్లోంచి వచ్చే ఆ స్మెల్ని పీలుస్తాం కదా, సో అది మంచి క్వాలిటీ లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మనం తినడానికి ఉపయోగించే ప్రీమియం గ్రేడ్ దుర్గా నెయ్యినే తీసుకున్నాను నేను దీపారాధన కోసం. సో నేను మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. అంటే కొంతమంది పూజ చేశాక దేవుడి దగ్గర అవి ఇవి చదువుకుంటే ఎక్కువ టైం ఉంటారు చూడండి, అలా ఉన్నా లేకపోయినా కూడా మనం వెలిగించే దీపంలో ఉండేటటువంటి ఆ స్మెల్ అంతా కూడా మన రూమ్ని అది మంచిదైతే ప్యూరిఫై చేస్తుంది, కల్తీ ఉన్న నూనె అయితే కలుషితం చేస్తుంది, అంటే పొల్యూషన్ గాలిలాగా మనకు తెలియదు, బట్ మనం పీల్చే గాలి పొల్యూషన్ ఉంటుంది. సో దీపారాధన నూనె అనేది ఎంతైనా కొన్ని మంచి క్వాలిటీ ఉంటాయి, కొన్ని మంచి ఉండవు, మనకు అంత జడ్జి చేసే ఐడియా లేదు. అందుకంటే మనం తినేదైతే మాత్రం కల్తీ ఉండదు కదా, మంచిగా ఉంటాయి. కాబట్టి మంచి బ్రాండ్ తినే నెయ్యి తీసుకున్నాను అనమాట మా వారికి పూజ కోసం డైలీ. అండ్ ఇంకా ఏవో చిన్నవి కొంచెం ఇక్కడ రిలయన్స్లో అంతకుముందు డిమార్టే చూసేదాన్ని, కానీ డిమార్ట్లో కంటే కూడా కొంచెం కొత్తవి కనిపించాయి. ఈసారి అవి పెద్ద ప్యాకెట్స్ కాకుండా చిన్నవి ట్రయల్ వేసానండి. క్రిస్పీ ఫ్రై మిక్స్ అని చెప్పేసి, నాకు తెలిసి ఏదన్నా కూరగాయ ముక్కలన్నిట్లో మనం ఇందులో ఏదో పిండిలాగా ఉంది, ఈ పిండి వేసేసి కలిపేసి ఫ్రై చేస్తే అది చక్కగా క్రిస్పీగా వస్తుందేమో. సో ట్రై చేయాలనిపించింది, 10 రూపీస్ ప్యాకే, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అని చెప్పి ఒకటి ఉంది. ఎప్పుడన్నా రైస్ రెసిపీస్ చేసేటప్పుడు మనము ప్రతిరోజు కూర ఉండాలంటే ఒక్కొక్కసారి కుదరదు కదా, సో కొంచెం వెజిటేబుల్స్ ఫ్రై చేసి ఇట్లాంటి మసాలా పౌడర్ ఏదైనా ఉంటే యాడ్ చేస్తే ఫ్రైడ్ రైస్ లాగా ఈజీగా అయిపోతుంది. కాబట్టి చిన్న తీసుకున్నాను. ఏవైనా సరే ట్రయల్ వేసే వాటికి మాత్రం ముందే పెద్ద ప్యాకెట్స్ అయితే తీసుకోనండి, ఒకసారి టేస్ట్ చూడాలి కదా, బాగోకపోతే ఆ ఒక్క ప్యాకెట్తో సరిపోతుంది, డబ్బులు వేస్ట్ అవ్వవు. కాబట్టి శాంపిల్ ప్యాకెట్స్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ చీజ్ స్లైసెస్ ఇది ఒక టైప్ తీసుకున్నాను. అండ్ ఇందాకది ఓకే ఇదే అనుకుంటా, దీన్నే ఇటు పెట్టినట్టున్నాను. ఇది ఒక చీజ్ స్లైసెస్. అండ్ ఇది వచ్చేసి ఒక బాత్రూమ్ రిఫ్రెషనర్ ఒకటి పెట్టాను. ఇవి వచ్చేసి హాట్ డాగ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా బన్స్ బ్రెడ్సే ఉండేటివి డిమార్ట్లో, ఇక్కడ హాట్ డాగ్స్ అని కూడా ఉంటాయి. ఏముంది బ్రెడ్డే, కాకపోతే కట్ చేస్తే కొంచెం పొడవుగా ఉంటుంది, లోపల ఫిల్లింగ్ మనకు నచ్చింది ఏదన్నా చేసి పెట్టుకొని తింటే క్విక్గా అది బ్రేక్ఫాస్ట్ టైం కైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే స్నాక్స్ టైంలోనే బాబుకి హడావిడి ఉన్నప్పుడు ఇది ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇవేంటంటే టైం చూసుకోవాలండి, టైం లోపల వాడకపోతే ఫంగస్ వచ్చి పాడైపోతాయి. సో రేపు స్నాక్స్కి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్కి ఏది వీలుంటే అది వాడచ్చు అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా
ఇది ఈ టూత్పేస్ట్ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి అది ఏదో కాంబో ప్యాక్ లాగా ఉంటే ఇది ఒకటి తీసుకున్నాను. 8 to 2 టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఒకటి స్పేర్ లోపల పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు, ఇడ్లీ రవ్వ. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇంకెప్పుడు వెళ్ళినా కూడా డేట్స్ అయితే ఒక డబ్బా తీసుకొస్తాను. అండ్ ఈ డబ్బాలు మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మా ఇంట్లో. దేనికో దానికి రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట, పడేయకుండా. ఇంకా కొంచెం చట్నీ పప్పులు తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇంకా మా వాడేవో డ్రింక్స్ తీసుకున్నాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి అదే కంపెనీది ఫ్రైడ్ రైస్ మిక్స్ హాట్ అండ్ స్పైసీ అని చెప్పి, ఇందాక మనం చూసింది సెజ్వాన్ రైస్, ఇది వచ్చేసి హాట్ అండ్ స్పైసీ ఫ్రైడ్ రైస్ మిక్స్ అంట. ఒకసారి కలిపి చూస్తే మనకు కూడా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి నాప్కిన్స్ కనపడినాయి. మా వారికి ఇప్పుడు తేజ్ కూడా తీసుకెళ్తున్నాడు కదా స్కూల్కి, వాళ్ళ కోసం ఒకటి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి నూడిల్స్ చేసేటప్పుడు వేసుకునే మసాలా ఒకటి చిన్నది తీసుకున్నాను. చాట్ మసాలా ఒకటి తీసుకున్నాను. అండ్ కివీ ఫ్రూట్స్, కివీ చాలా మంచిదండి హెల్త్కి. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ తింటే మంచిది కాబట్టి 1 2 3 ఒక 2 days వస్తాయని చెప్పేసి మా కోసం తీసుకున్నాను. అండ్ ఇది బేకరీకి వెళ్ళానని చెప్పాను కదా, సో వాళ్ళ దగ్గరే ప్లమ్ కేక్ ఒకటి తీసుకున్నాను. నాకు రెగ్యులర్ కేక్ కంటే కూడా ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి పిజ్జా మీద వేసుకునేటటువంటి మొజరెల్లా సాస్. ఇది కూడా బయట ఉంది కదా, మెత్తబడిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇంకోటి వచ్చేసి రస్క్. ఎప్పుడన్నా టీ టైం, అదే మనం పాలు తాగేటప్పుడు ఏమి స్నాక్స్ మనకు పెట్టడానికి లేనప్పుడు పిల్లలకి ఇదైనా సరే పెట్టి ఈజీగా ఇచ్చేసేయచ్చు. నిల్వ కూడా ఉంటాయి, మనకు తొందరగా బ్రెడ్ లాగా డేట్ అయిపోతుందనే భయం ఉండదు. అండ్ ఇదేంటో ఆర్గానిక్ బెల్లం అంట, డెక్కన్ ఆర్గానిక్ అని చెప్పేసి. తర్వాత పక్కన పెట్టేసి ఇంకోటి ఏదైనా తక్కువలో తీసుకుందాం అంటున్నాను, కానీ మంచిదే అయ్యింది చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు పక్కన పెట్టడం, కాస్ట్ చూసి హెల్త్ కంటే ముఖ్యం కాదు కదా అని ఆలోచించి మళ్ళీ ముందు చూసినప్పుడు రేట్ ఎంత ఉంది, 135 ఎంతో ఉంది, 135. మళ్ళీ అమ్మో ఇంత కాస్టా, 1/2 kg అని చెప్పేసి పక్కన పెడదాం అన్నాను, కానీ కేజీ ఉంది. సరే అని చెప్పేసి మళ్ళీ అయితే తీసుకున్నాను. మనం స్వీట్స్ వాటిలో వేసుకుంటాం కదా, ఇదొకటి. మన బీన్స్ ఒకటి బయటకు వచ్చేసింది. ఇంకా ఉప్మా వాటిల్లో మా వారు ఎక్కువ గోధుమ రవ్వ వేయమంటారు ఉప్మా రవ్వ కంటే కూడా, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక ప్యాకెట్ ఫ్రైడ్ రైస్ ఒరిజినల్, అంటే ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది చూడండి, దాని మిక్స్ అని చెప్పేసి ఉంది. సో ఇవి ట్రై చేస్తే కానీ తెలియదు వీటి టేస్ట్లు ఎట్లా ఉంటాయో, సో చూడాలి. ఇది ప్లమ్ కేక్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇగో ఇవేంటో ఇవి వేసాడు, చిన్న చిన్న డ్రింక్స్ లాంటివి. చాక్లెట్స్ అలాంటివి అయితే ఎక్కువ తీసుకోలేదండి. ఇంకా ఇది ఒక్కటి వచ్చేసి లిక్విడ్, మనము ఏమంటారు వాషింగ్ మిషన్లో సర్ఫ్ వాడేదాన్ని, కానీ లిక్విడ్ వాడిన తర్వాత నాకు బాగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక వాటర్ కూడా బాగున్నాయండి. సో లిక్విడ్ అయితే మంచిగా మురికి కూడా పోతుంది, వైట్ బట్టలు అయితే బాగా ప్యూర్ వైట్ వస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఒక సర్ఫ్ ప్లేస్లో సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నాను, టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి సూట్ అయ్యేది. అండ్ తింటే ఇవే ఉన్నాయి, ఈ చిన్న చిన్నవి, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో అదండి నేను చేసినటువంటి షాపింగ్. ఇట్లా ఏంటంటే కొన్ని కొత్త కొత్త ఐటమ్స్, నేను కొన్ని కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను కాబట్టి మీతో షేర్ చేస్తే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అనేసి చూపించాను. ఇందులో ఏవి ప్రమోషన్ చేసేటివి అయితే ఏమీ లేవు. ఏంటో ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ ఇవి తెచ్చాను కదా, వీటిని ముందు ట్రై చేయాలని ఉంది. కొంచెం రైస్ వండేసి వీటిని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఫ్రైడ్ రైస్ లాగా ఏమేమి మిక్స్ చేశారు, ఫస్ట్ అసలు కాంపోజిషన్ ఎట్లా తయారు చేస్తారో చూడొచ్చు, ఒక ఐడియా వస్తుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నచ్చితే తర్వాత మనం పెద్ద ప్యాకెట్స్ కొనుక్కోవచ్చు, నచ్చకపోతే ఓకే ఒక ప్యాకెట్ తోటే కొంచెం రైస్తో పని అయిపోతుంది. సో ఇవండి ఇవాళ నేను రిలయన్స్లో చేసినటువంటి నా షాపింగ్. ఎలా ఉంది, నేను తీసుకున్న ఐటమ్స్, వీటిలో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించాయా, అండ్ నా బ్లాగ్ అనేది మీరు ఎంజాయ్ చేశారా లేదో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. పైన స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, దాని కనుక మీరు ఫాలో అయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అక్కడ కూడా నోటిఫై చేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. హ్యాపీగా వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసే వరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.